కర్నూలు అవుట్డోర్ స్టేడియం అధికారుల తీరుతో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రాక్టీస్ చేసుకుంటున్న అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్ వారు డబ్బులు చెల్లించలేదని స్టేడియంలోని ట్రాక్లోకి ఎవరిని అనుమతించకుండా తాళం వేశారని వాకర్లు తెలిపారు. ఈ నెల 30న పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు దేహదారుడి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, చివరి సమయంలో ప్రాక్టీస్కు వీలు లేకుండా చేయడంతో నష్టపోతున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి స్టేడియంలో ప్రాక్టీస్కు తమకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. సార్ మాకు 30 నుంచి పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఉన్నాయి సార్. ఇక్కడ ఈ గ్రౌండ్ మనకు కర్నూలు జిల్లా మొత్తానికి కర్నూలులో ఒకటే ఒక గ్రౌండ్ ఉంది ఈ స్టేడియం. మేము గుత్తి పెట్రోల్ బంక్ నుంచి ఇక్కడికి వస్తున్నాము. వీళ్ళేమో తెరుస్తలేరు, అదేదో అమౌంట్ కట్టాలా అంటున్నారు. అది చెప్పడంలే, అమౌంట్ ఏదో కట్టించుకొని అట్లానే ఒకే సినిమా థియేటర్లో పెట్టినట్లు ఒక టికెట్ అన్న పెడితే అట్లానే టికెట్ తీసుకుని లోపలికి వెళ్తాం. వాళ్ళు ఏది ఇన్ఫర్మేషన్ లేదు. అక్కడ ఒక బ్యానర్ అన్న గట్టిగా ఈరోజు ఇది ఉంది, మాకు ఈవెంట్స్ ఉన్నాయి, మీరు రావద్దని అని అది కూడా లేదు ఇన్ఫర్మేషన్. కానిస్టేబుల్ ఈవెంట్స్ ఉన్నాయని మేము వస్తున్నాం ఇక్కడ, లేకుంటే మేము ఎందుకు వస్తాం? మాకు అవసరమే లేదు ఇక్కడ స్టేడియం. మేము వచ్చేసి డైలీ ఇక్కడే ప్రాక్టీస్ చేస్తుంటాము. కానీ ఏ కారణాల వల్లనే ఇక్కడైతే ఈరోజు రాకుండా బంద్ చేసినారు. కానీ ఇక్కడ క్వశ్చన్ అడుగుదామంటే ఒక్కరు కూడా లేరు సార్. మేనేజ్మెంట్కి సంబంధించి అసలు స్పందించడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు. వచ్చి చాలా మంది వెనక్కిపోతున్నారు. కనీసం మేనేజ్మెంట్ అన్నా చెప్పాలి కదా మాకు ఒక విషయం అన్నా. ఏం చెప్పరు. మేము చాలా దూరం నుంచి రావాలి, ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంటే వచ్చిన నోటిఫికేషన్ మాకు ఇది. కానీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో చూస్తే ఇట్లుంది పరిస్థితి. గవర్నమెంట్ దీనిపైన కొంచెమన్నా ఆలోచన చేయాలి. మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నాం ఈ గ్రౌండ్లో, స్టేడియంలో. బట్ ఇప్పటికిప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళు గ్రౌండ్ బంద్ చేస్తే మేము ప్రాక్టీస్ ఎక్కడ చేసుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలి? దయచేసి అర్థం చేసుకోవాలి. గ్రౌండ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో పిల్లలైతే కష్టపడుతున్నారు కదా, మరి వాళ్ళ కోసం ఏంటి మనం ఇలా చేస్తే కరెక్ట్ కాదు కదా. ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, చేయండి ఆఫీసర్లతో. మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దండి. ఎందుకంటే మేము కష్టపడేది 10 రోజులే. ఈవెంట్ మాకు 30వ తారీఖు నుంచి మాత్రం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇలాంటప్పుడు గ్రౌండ్ క్లోజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పటికైనా అధికారులు దీని మీద దృష్టి సారించండి. నెక్ ఆఫ్ మూమెంట్లో ఈ విధంగా పిల్లల జీవితాలతో చెలగాటం ఆడడం కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి తక్షణమే దీనిపైన సంబంధించి ఏ కోచింగ్ సెంటర్ అయితే డబ్బులు చెల్లించలేదో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలా, లేకుంటే మేనేజ్మెంట్ పైన సంబంధించినటువంటి అధికారులతో చర్చించాలి తప్ప పిల్లల జీవితాలతో చెలగాటం ఆడడం కరెక్ట్ కాదని చెప్పి మేమైతే భావిస్తా ఉన్నాం.